సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మరొక గుడ్ న్యూస్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏపీఎస్సీ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో అఫీషియల్గా మనకి ఈ రోజు రావడం జరిగిందనమాట. ఆల్రెడీ ఎఫ్బీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా మనకు ఫారెస్ట్ ఏదైతే మనకు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెండింటికి కలిపి మనకి ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్ఓ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్విక్గా చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం గతంలో కొన్ని రోజుల క్రితం మనం చెప్పుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అండ్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది ఈ రోజు. మరి అప్లికేషన్ పెట్టుకునేటువంటి డేట్ కనుక తీసుకుంటే 28 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మంత్ 28వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు 22 కదా, 28వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 17 వరకు, అంటే ఆగస్టు 17వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, స్క్రీనింగ్ టెస్ట్ డేట్ కూడా ఇచ్చేసారు. 7వ తేదీ సెప్టెంబర్ నెల మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అని చెప్పి మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. మెయిన్ ఎగ్జామినేషన్ గురించి అయితే మనకు చెప్పలేదు, కానీ స్క్రీనింగ్ టెస్ట్ అయితే మనకు చెప్పేశారు. స్క్రీనింగ్ టెస్ట్ తీసుకున్నా మనకు మెయిన్ ఎగ్జామినేషన్ తీసుకున్నా రెండు కూడా ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే వేకెన్సీస్ మొత్తంగా 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది డిగ్రీ లెవెల్ కాబట్టి క్వాలిఫికేషన్ అనేది తక్కువ పోస్టులే ఉంటాయి, ఆఫీస్ లెవెల్ పోస్టులు కాబట్టి. క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి మనకు 30 ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్ 70 ఉన్నాయన్నమాట. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ ఉండాలి. మీ డిగ్రీలో ఇక్కడ చెప్తున్నటువంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు చేసినటువంటి డిగ్రీలో ఉండాలి. ఇంజనీరింగ్ గురించి తర్వాత చెప్తాను. డిగ్రీ మీరు చేసి ఒకవేళ ఆ డిగ్రీలో కనుక మీరు బాటనీ అనేటువంటి సబ్జెక్ట్ ఉన్నా, ఫారెస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉన్నా, లేకపోతే హార్టికల్చర్ అనేటువంటి సబ్జెక్ట్ ఉన్నా, జువాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉన్నా, లేదా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉన్నా, కెమిస్ట్రీ ఉన్నా, మ్యాథమెటిక్స్ ఉన్నా, స్టాటిస్టిక్స్ ఉన్నా, జియాలజీ ఉన్నా, అగ్రికల్చర్ ఉన్నా సో సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఒక సబ్జెక్ట్గా ఉండాలన్నమాట. నేను ఏదైతే సబ్జెక్ట్స్ చెప్పానో అవి మీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. బాటనీ లేదా ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ మీరు చదివినటువంటి డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఓకేనా? ఒక సబ్జెక్టుగా ఉండాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్లో మీరు ఇంజనీరింగ్ చేస్తున్నా, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ మీరు చేసి ఉన్నా, సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నా సో మీరు అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి మనం చూసుకుంటే ఆల్రెడీ ఎఫ్బీఓకి ఏబీఓకి ఏవైతే ఉన్నాయో అవే ఇచ్చాడు. ఇక్కడ హైట్ మేల్ కనుక తీసుకుంటే పురుష అభ్యర్థులు 163 సెంటీమీటర్లకి తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మేల్ అభ్యర్థులకి 84 సెంటీమీటర్స్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అది కామన్. నెక్స్ట్ ఫీమేల్ అభ్యర్థులు కనుక తీసుకుంటే హైట్ 159 సెంటీమీటర్లు ఉండాలి. నెక్స్ట్ 79 సెంటీమీటర్లు చెస్ట్ అనేది ఉండాలి. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అది కామన్. నెక్స్ట్ ఇక వాకింగ్ టెస్ట్ కనుక తీసుకున్నట్టయితే మేల్ పర్సన్స్ 25 కిలోమీటర్ని 4 గంటల్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ పర్సన్స్ 16 కిలోమీటర్ని 4 గంటల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి, ఇక్కడ ఏజ్కి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ రోజుకి మీ యొక్క వయసు ఒకవేళ అన్రిజర్వ్డ్ అభ్యర్థులు కనుక అయినట్టయితే, అంటే ఓసీ కేటగిరీ, అదర్ కేటగిరీస్ అభ్యర్థులైతే మీకు 30 సంవత్సరాల వరకు వయసు ఉండొచ్చు. అంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు ఉండొచ్చు. ఒకవేళ అదర్ స్టేట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ కింద పడతారు. కాబట్టి సో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా 30 సంవత్సరాల వరకు మాత్రమే వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏదైతే ఉంటాయో ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఆ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 40 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 30 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఆ 30 వేకెన్సీస్
వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఈ 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే 40 సంవత్సరాల వరకు ఉన్న అప్లై చేయొచ్చు, కానీ ఫ్రెష్ వేకెన్సీస్కి మీరు అప్లై చేయలేరు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇచ్చిన కండిషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రెష్ వేకెన్సీస్కి అప్లై చేస్తే 35 సంవత్సరాల వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కనుక అప్లై చేస్తే 40 సంవత్సరాల వరకు ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు. ఓకేనా, మిగతా వాళ్ళకి నార్మల్ ఏజ్కి సంబంధించినటువంటి కండిషన్ అనమాట. మీరు ఫ్రెష్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకున్నట్టయితే. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఫీజుకి సంబంధించి అదర్ కేటగిరీ అభ్యర్థులు అంటే ఓసీ అభ్యర్థులు లేదా అన్రిజర్వ్డ్ అభ్యర్థులు 250 రూపాయలు ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. నెక్స్ట్ 80 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది అనమాట. మొత్తం కలిపితే 330 రూపాయలు మీరు పే చేయాలి. 330 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 80 రూపాయలు ఉండదు కాబట్టి 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ ఫీజు కాకుండా ప్రాసెసింగ్ ఫీ 250 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో అలాంటి అభ్యర్థులు కూడా 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జస్ట్ ఈ 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క విషయాన్ని. నెక్స్ట్ ఇక స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ప్యాటర్న్ కనుక తీసుకుంటే ఆల్రెడీ మనం అంతకుముందు చెప్పుకోన్నాం అనమాట. ఎప్పుడు సిలబస్ ఇచ్చినప్పుడు వెబ్ నోట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆల్రెడీ చెప్పేస్తున్నాను, చాలా డీటెయిల్గా చెప్పాను అనమాట. కాబట్టి అక్కడ మీరు చూడొచ్చు. సో బట్ వన్స్ అగైన్ ఇక్కడ చూడండి, పార్ట్ ఏ అనేది తీసుకుంటే మనకు దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అండ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే 70 ప్రశ్నలు ఇస్తాడు 70 మార్కులకి. నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ 75 ప్రశ్నలు ఇస్తాడు 75 మార్కులు. రెండూ కలిపి 150 నిమిషాల్లో మనం ఆన్సర్ చేయాలి. 150 ప్రశ్నలు 150 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. ఎగ్జామినేషన్ తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. అండ్ డేట్ ఎప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చేస్తాడు, 7th సెప్టెంబర్. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే 7th సెప్టెంబర్ జరుగుతుంది. ఆల్రెడీ దరిదాపులుగా మనకు ఒక 2 months ముందే మనకి ఆల్రెడీ సిలబస్ ఇచ్చేసాడు. కాబట్టి ఇక మనకు చదువుకోవడానికి టైం లేదు అని చెప్పడానికి మనకు ఖచ్చితంగా అవకాశం లేదు. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొంచెం ఎక్కువసేపు చదవాలి, ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక మెయిన్ ఎగ్జామినేషన్ తీసుకుంటే దీంట్లో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుందన్నమాట. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది 50 మార్కులకి, జనరల్ తెలుగు ఉంటుంది 50 మార్కులకి, మొత్తం 100 మార్కులకు ఉంటుందన్నమాట. ఓకేనా, 100 మార్క్స్కి ఉంటుంది. 100 minutes డ్యూరేషన్ అనమాట. 100 నిమిషాల్లో మన ఎగ్జామినేషన్ రాయాలి. ఇది జస్ట్ క్వాలిఫై కావాలి. తెలుగు ఇంగ్లీష్ ఉంది కదా, అది జస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఇక పేపర్ 1 తీసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ 150 మార్కులకి ఇస్తాడు. 150 క్వశ్చన్లు 150 మార్కులకి 150 నిమిషాలు రాయాలి. నెక్స్ట్ పేపర్ 2 తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 150 ప్రశ్నలు ఇస్తాడు. 150 మార్కులకి 150 నిమిషాల్లో మనం ఆన్సర్ చేయాలి. ఇక పేపర్ 3 తీసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ 150 ప్రశ్నలు ఇస్తాడు. 150 మార్కులు 150 నిమిషాలు ఆన్సర్ చేయాలి. ఇక్కడ కూడా మనకు ఇంగ్లీష్ అనేటువంటి పేపరు, తెలుగు పేపర్ మనం పక్కన పెట్టినట్టయితే మిగతా అన్నీ కూడా మనకు తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటాయి. ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 అనేది ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇక సిలబస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మనకు వాట్సాప్ ఛానల్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, దాంట్లో మనం పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మీరు జాయిన్ అవ్వచ్చు. మెయిన్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్క్రీనింగ్ టెస్ట్ 7వ తేదీ సెప్టెంబర్ ఉంటుంది. అంటే ఒక్క నెల మాత్రమే, మహా అంటే ఒక నెల మాత్రమే మనకు టైం ఉంది. సో ఫాస్ట్గా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఇక తర్వాత మెయిన్ ఇంపార్టెంట్గా మనం తీసుకున్నట్టయితే ఏజ్కి సంబంధించి చూడండి. ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఓసీ అభ్యర్థులు అయితే 30 సంవత్సరాలు మాత్రమే, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా 30 సంవత్సరాలు మాత్రమే, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే మనకు 18 నుంచి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అంటే 40 సంవత్సరాల వరకు ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే మనకు స్క్రీన్ పైన పెడుతున్నాను. సో జాగ్రత్తగా చూసుకోండి. అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం కనుక తీసుకున్నట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక తీసుకుంటే 28th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 17th ఆగస్ట్ వరకు, నెక్స్ట్ మంత్ 17వ తేదీ వరకు మనము అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక మనకు క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్టయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది, బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ అనేది మీకు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఉంటే వీటిలలో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు డిగ్రీలో కనుక ఉంటే మీరు అర్హులే. లేదా ఇంజనీరింగ్ చేశారా, కెమికల్ ఇంజనీరింగ్ చేసినా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, సివిల్ ఇంజనీరింగ్ చేసినా మీరు అర్హులేను. సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి బ్రీఫ్ డీటెయిల్స్ అనమాట. ఒకవేళ ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.